తిన్నారా అందరూ? ఈ రోజైతే కర్రీ నేనే చేస్తున్నా, అది కూడా చిక్కుడుకాయ కర్రీ. చిక్కుడుకాయ అంటే చాలా మందికి ఫేవరెట్ కదా, నాకు కూడా చాలా అంటే చాలా ఫేవరెట్. కానీ కర్రీ కాదు, అందులో ఉన్న విత్తులు అన్నమాట. చిక్కుడుతులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కర్రీ కంటే. అయితే ఓన్లీ విత్తుల కాడికి తింటానమాట నేను, అంత బాగుంటాయి అసలు అవి. అలా మీకు ఎవరికన్నా ఇష్టం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కర్రీ కంటే ఈ ఇత్తులు తినే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ కూర అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా రైస్ కంటే చపాతీతో అయితే సూపర్ ఉంటది ఇది కర్రీ మాత్రం. ఈ రెండు కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. నాకు మాత్రం చపాతీతో అయితే ఏ కర్రీ అయినా ఉన్నా సరే తినేస్తాను అనమాట. నాకు చపాతీ అంటే నాకు అంత ఇష్టం, రైస్ కంటే చపాతీని ఎక్కువ తింటా. ఫస్ట్ అయితే చిక్కుడుకాయను మంచిగా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. అలా చేసుకున్న తర్వాతకి ఇంకా మన రొటీన్ కర్రీ కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా నేను చేస్తున్నా అంటే ఆ కర్రీ టేస్ట్ వేరే లెవెల్లోనే ఉంటుందని అర్థం చేసుకోవాలి అప్పుడే. కర్రీ అయితే ఇంక మంచిగా అయితే ప్రిపేర్ అవుతుంది. అందులో కొంచెం టమాటాలు అయితే వేసిన. నాకైతే కర్రీ ఎప్పుడెప్పుడు అవుతుందా అనిపిస్తుంది, ఎందుకంటే అందులో ఉన్న ఇతులన్నీ ఏరుకొని తినొచ్చు అనమాట. ఇలా ఉంటుంది కదా, జీడిపప్పు మొత్తం తినే వాళ్ళు ఉంటారు కదా, సేమ్ నేను కూడా అలా అన్నమాట. ఓన్లీ ఆ ఇత్తుల కాడికి తింటాను అనమాట. కొంచెం కారం వేసుకొని కర్రీ అయితే రెడీ ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు అయితే చపాతీ లేదు, ఓన్లీ ఆ రైసే ఉంది. అందుకే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా. చపాతీ ఉంటే గనక కర్రీ మొత్తం అయిపోతుండేది, కానీ రైస్ ఉంది కాబట్టి ఇంకా చెప్పలేం, ఓన్లీ ఇత్తుల వరకే తినేసి ఉండొచ్చు. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా ఈ కర్రీ కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత కాసేపు అయితే మూత పెట్టి ఉడకబెట్టడమే. ఇలా ఉడకబెట్టిన తర్వాతకి కాసేపు మనం మాట్లాడుకుందాము. మీ డ్రీమ్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే డ్రీమ్ ఉంటుంది కానీ అవి తీరనివి ఉంటాయి కదా, అలా ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికైతే కర్రీ అయితే రెడీ చేసిన, ఇంకా తినడమే లేటు. ఇంకో అన్నం పెట్టేసుకొని మంచిగా వేడి వేడి కర్రీ వేసుకొని తింటే ఆహా మస్తు ఉంటుంది కదా. వేడి వేడి కర్రీ వేసుకొని తింటే మస్తు ఉండదు, ఫస్ట్ కాలుతుంది అనుకోండి. నిజం చెప్పాలంటే వేడి వేడి కర్రీతో కలుపుతుంటే చెయ్యి మాత్రం మస్తు కాలిపోతుంది. ఎంత వేడి వేడిగా ఎలా తింటారో ఏమో, వీడియోస్లో అయితే బాగా చూపిస్తారు వేడి వేడిగా తినుకుంటూ. నాకైతే చెయ్యి అయితే కాలిపోతుంది అనుకోండి. ఇంకా విత్తులు అయితే బాగా ఉడికినాయి, మంచిగా ఉన్నాయి. నేనైతే చిన్నప్పుడు బాగా కాసేటివి కాయలు, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. కానీ చిన్నప్పుడు అయితే ఇంటి దగ్గరనే ఉండే కదా, ఇంటి దగ్గరనే చెట్లు పెట్టుకునే వాళ్ళము. చాలా అంటే చాలా ఉండేటివి. ఓన్లీ ఇత్తుల వరకు మాత్రమే మంచిగా పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళము. ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తాయి నాకు. ప్రతిదీ ఒక మెమొరీ లాగా ఉంటుంది. ఏది చూసినా సరే నాకు చిన్నప్పుడు గుర్తుకున్న విషయాలు అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. కూర మాత్రం బాగానే ఉంది, సూపర్ వచ్చేసింది అనుకోండి. ఉప్పు కొంచెం తక్కువైంది అంతే. సబ్స్క్రైబ్